రాజకీయాల్లో నాయకులకి ఏదన్నా సాధ్యమే. చాలామంది గోపీలు ఉంటారు. చాలామంది యూటర్న్‌లు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేసినా సరే అది తప్పు కాదు అనే భావనలో ఉండే చాలా ఆహ్, అంశాల్లోని లేతే చాలా వ్యక్తుల్లోని ముందు వరుసలో ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు. వాళ్ళకి ఏది నచ్చినా అదే కరెక్ట్ అనుకునే మనస్తత్వం. ఇప్పుడు ఆ నేతలంతా మళ్ళీ వైసీపీలోకి. ఎవరిది? అంబటి బాంబు పేల్చారండి. అంబటి రాంబాబు. ఆయన వాక్చాతుర్యం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దీన్ని ప్రస్తావిస్తూ కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ మరి ఆయనకి వెల్కమ్ పలుకుతున్నారో లేకపోతే మిగతా వాళ్ళు ఎవరికి వెళ్ళకుండా ఉండడానికని చెప్పి ఈ హితబోధ చేశారో కానీ ఆయన చేసింది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఎందుకు వీళ్ళందరి పేర్లు వచ్చినాయి, అసలు వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి చూద్దాం. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అంబటి కామెంట్స్. ప్రొఫెషనల్ జర్నలిస్టులను మించి ఆయన మాట్లాడుతున్న మాటలు. ఇక వాగ్దాటి ఉన్న నేత కావడంతో అంబటి వీడియోలకు ఆయన ఏం చెప్పినా సరే చూస్తారు. తాజాగా వైసీపీని వీడి వెళ్ళిన వారి గురించి ఆయన మాట్లాడిన మాటలు, సంచలన విషయాలను ఆయన షేర్ చేశారు సోషల్ మీడియాలో. అవేంటి? విజయసాయిరెడ్డి గురించి ఆయన ఏమన్నారంటే, పార్టీ ప్రారంభం నుంచి ప్రత్యేక ప్రాధాన్యత పొందిన వ్యక్తి అన్నారు. ఎంపీ, పార్లమెంటరీ నాయకుడు, జాతీయ జనరల్ సెక్రటరీ వంటి కీలక పదవులు ఆయన పొందాడు. జగన్ తర్వాత పార్టీని నడిపే స్థాయిలో ఆయన ఎదిగాడు. ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అలాంటి వ్యక్తి రాజీనామా చేసి పార్టీని వదిలేయడం పెద్ద షాకు గురయ్యాము. ఏ పార్టీలో చేరలేదు, ఎందుకంటే తనకు ప్రాధాన్యత ఇక ఎక్కడా రాదని ఆయన తెలుసుకున్నాడు అని. ఇక బయటకు వచ్చి పార్టీపై కామెంట్లు చేయడం కొంచెం బాధగా అనిపించింది. జగన్ పక్కన ఉన్నవారి సలహాల వల్లే పార్టీ నాశనమైంది అంటున్నారు. కానీ విజయసాయి కంటే ఎక్కువ సలహాలు జగన్ గారికి ఇంకెవ్వరూ ఇవ్వలేదు. ఆయన ఈ రకంగా చురకలేస్తుంటాడు కాబట్టి ఆయన డైరెక్ట్గానే చురకేసాడు. ఇక ఆయన వెళ్ళడంతో పార్టీకి పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ ఆయన రాజకీయ జీవితానికి ఎండకార్డు పడుతున్నట్లే ఉంది. విజయసాయి రెడ్డి గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదండి. ఆయన నెంబర్ 2 కిందే ఉండేవాడు. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఏది చెప్తే అది నడిచేది. మరి అలాంటి విజయసాయిరెడ్డి నిజంగా అంబటి గారు మాట్లాడినట్లుగా ఆయన అసలు వైఎస్ఆర్సీపీని వీడతాడు, వీడి ఉండగలడు అని చెప్పి ఎవ్వరు కూడా అనుకోరు. కలలో కూడా ఎవరు అనుకుని ఉండరు. ఆయనే అనుకుని ఉండడు జగన్తో నాకు విభేదం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఇన్వాల్వ్మెంట్లు అలాంటివి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఆయన? ఇప్పుడు వ్యక్తి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్న వ్యక్తి, ఆర్థిక లావాదేవీల్లో అన్ని అంశాలు తెలిసిన వ్యక్తి. అంత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి అంత వెయిట్ ఇస్తాడు. మరి ఆయనకి ఏం మనసుకి నొప్పి తగిలిందో లేకపోతే ఎందుకు నొచ్చుకున్నారో ఏమైందో, ఆయన రాజ్యసభకు కూడా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏమొచ్చిందో. సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఏ పార్టీలోకి వెళ్తారు? జనసేనలోకి వెళ్తారని చెప్పి మొన్నటి వరకు పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారిని అందుకని ఈయన పొగిడేనని. బీజేపీలోకి వెళ్తే బీజేపీలోకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మంత్రాంగం నడుపుతున్నారు, ఈయన వెళ్లకుండా అడ్డుకుంటున్నారు, పెద్దవాళ్ళకి చెప్తున్నారు, ఆయన ఎలా తీసుకుంటారండి అది ఇది అని. తెలుగుదేశం పార్టీలోకి ఆయన వచ్చే అవకాశం ఉండదు కాబట్టి సో జనసేనకి వెళ్తే వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆయన అయితే సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. సో దాని మీద అంబటి చేసిన వ్యాఖ్యలు, మీకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఎవరు సలహాలు ఇచ్చేశారు, ఆయన తప్పులు చేశారంటే మీరు చేసినట్టే కదా అని చెప్పి చురకంటించారు. ఇక ఆళ్ళ నాని గురించి ఏమొచ్చింది టాపిక్? చిన్న వయసు నుంచి వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉంటూ రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి చేశారు. ప్రభుత్వం మారగానే వెంటనే పార్టీ రాజీనామా చేసేసాడు. తర్వాత చాలా లేటుగా టీడీపీలో చేరినా అక్కడ గుర్తింపు లేదు. తెలుగుదేశంలో చేర్చుకోవడానికి లోకల్ నాయకత్వం అంగీకరించలేదు, వ్యతిరేకించిందని. ఆళ్ళ నాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అలాగే వైద్య శాఖ. సో ఆళ్ళ నాని పరిస్థితి ఏంటి? ఓడిపోతే వెంటనే రాజీనామా చేసి పోయారు. ఎంత మీకు వెయిట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి ఎవరు వెళ్ళినా ఆయన చెప్పనియండి, ఇంకోళ్ళు చెప్పనియండి, అక్కడ హౌస్ఫుల్ బోర్డు ఉంటుందండి. వాళ్ళకే కుప్పలు తెప్పలు ఉన్నారు నాయకులు. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళని మీదకి ఎక్కించుకుంటూ లేకపోతే వాళ్ళకి పదవులు ఇచ్చి ఇంకోటి చేశారంటే యాక్సెప్ట్ చేయరాళ్ళు. ఇంతకాలం మేము జెండా మోసే వాళ్ళని ఏమైపోతారని. అందులో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు తీసుకోవద్దు, మనకి నరకం చూపించారు, ఇబ్బంది పెట్టారు, 2019 నుంచి 24 వరకు ఎన్ని బాధలు పడ్డాము, మీరు ఎలా తీసుకుంటారని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారినే ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. ఎవరో సైలెంట్గా ఉన్న వాళ్ళ గురించి ఏమో కానీ ఒక మంత్రుల స్థాయి వాళ్ళు వెళ్ళారంటే ఖచ్చితంగా అది వాళ్ళు ఒక ఆక్రందన వస్తుంది, ఆవేదన వస్తుంది. ఎందుకంటే అన్ని ఇబ్బందులు వాళ్ళు పడ్డారు, అన్ని కష్టాలు వాళ్ళు పడ్డారు కాబట్టి. సో ఆ పరిస్థితిలో ఆళ్ళ నాని పరిస్థితి అలాగైపోయింది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన గురించి ఏమంటాడు ఈయన? ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడు, కాంగ్రెస్లోనూ వైఎస్ఆర్సీపీలోనూ ప్రభావం చూపించాడు.
వైఎస్ మరణం తర్వాత జగన్ పార్టీ పెట్టినప్పుడు మంత్రి పదవి త్యాగం చేసి వచ్చిన వ్యక్తి. బాలినేని వైసీపీని వీడతారని ఎవ్వరూ ఊహించలేదు. ఓటమి తర్వాత పార్టీని వదిలి జనసేనలో చేరాడు. ప్రకాశం జిల్లాలో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఇవాళ ఆయనకు ప్రాధాన్యత కనిపించడం లేదు. రాజకీయంగా బాలినేని కూడా తెరమరుగయ్యేలా ఉందంటూ సందేహం. బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో చాలామందిని ఆయన విమర్శించేవారు, కానీ బాలినేని గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి అప్పట్లోనే చెప్పిన వ్యక్తి డైరెక్ట్గా. సో ఇప్పుడు బాలినేని పరిస్థితి ఏంటి? అక్కడ ఆయనకి వర్కౌట్ కావటం లేదు. ప్రకాశం జిల్లాలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. ప్రకాశం జిల్లాని ఏలిన వ్యక్తి ఆయన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే దామచర్లే ఆయన వ్యతిరేకిస్తున్నాడు, బయటికి రానివ్వటం లేదు, ఆయన పోస్టులు పెట్టుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు. జనసేనలో ఈయన వెళ్ళి జనసేనలో జాయిన్ అయ్యాడు. మరి ఏమైనా పదవులు ఇస్తారంటే నేను ముందు చెప్పింది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని వేరే అందనాన్ని ఎక్కించే పరిస్థితి లేదు. అలా ఇలా ఉంటే వ్యతిరేకత వస్తుంది. జనసేనకు కూడా వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ రిస్క్ తీసుకోలేరు. మరి తర్వాత ఏమవుతుందో తెలియదు. మరి అంత పెద్ద నాయకులు ఈరోజు కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏం జరుగుతుంది? ఇది డైరెక్ట్గా బాలినేని గారికి అటాక్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు. ఇక కిలార్ రోషయ్య గురించి, ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కావాలని వారి కుటుంబం కోరిక. జగన్ దయ వల్ల రోషయ్య ఎమ్మెల్యే అయ్యాడు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారికి స్వయాన అల్లుడు. అధికారం పోగానే జనసేనలో చేరిపోయాడు. మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే ఈయన ఏం చెప్తున్నారంటే, రోషయ్య గారు అవనియండి, బాలినేని గారు అవనియండి, లేకపోతే సామినేని ఉదయభాను అవనియండి, వీళ్ళందరూ కూడా మీరు పార్టీ మారి వెళ్ళారు, అక్కడ మీ పదవి ఏంటి, అక్కడ మీకు ఏం దక్కింది అంటే వెనక్కి రమ్మని ఇండైరెక్ట్గా చెప్పడమా? ఒకవేళ వెనక్కి వస్తే డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తీసుకుంటారు? ఇవన్నీ కూడా సందేహాలు. అంటే మీరు వెళ్ళి తప్పు చేశారు, ఇంకా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరు కూడా వెళ్ళొద్దు, వీళ్ళకి పెట్టింది పడతాది అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన మెసేజ్ ఇస్తున్నారు. ఇక మోపిదేవి వెంకటరమణ గురించి, జగన్తో పాటుగా జైల్లో ఉన్న వ్యక్తి మోపిదేవి గారు. ఇక పార్టీలో అత్యధిక ప్రాధాన్యత పొందిన నేత, మంత్రి, రాజ్యసభ సభ్యుడు వంటి కీలక పదవులు ఇచ్చారు. పార్టీ ఓడిన తర్వాత రాజీనామా చేసి టీడీపీలో చేరాడు. అక్కడ ప్రాధాన్యత దాదాపు లేనట్టే. తన నిర్ణయం తప్పని భావించే పరిస్థితి. ఆయనకి కూడా మంచి ప్రయారిటీ వాస్తవంగా ఇచ్చారు. మంత్రిని చేశారు, రాజ్యసభ ఇచ్చారు. ఎవరికీ లేనటువంటి ఆపర్చునిటీ అయితే మోపిదేవికి మాత్రం దక్కింది. మరి ఆయన ఎందుకు వచ్చేసారో తెలియాలి. ఇక సామినేని వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ స్థాపన దగ్గర నుంచి ఉన్న నాయకుడు, ఎమ్మెల్యే, విప్, జిల్లా అధ్యక్షుడు వంటి స్థానాలు పొందాడు. ప్రాధాన్యత లేదనే భావంతో పార్టీని వదిలి జనసేనలో చేరాడు. జనసేనలో కూడా పెద్ద ప్రాధాన్యత కనిపించట్లేదు. వైసీపీని వదిలి వెళ్ళి తప్పు చేశాడు. సామినేని ఉదయభాను గురించి కూడా ఆయన చెప్పేది అంటే అందరి గురించి చెప్పిన అంశం ఒకటే, వెళ్ళే వాళ్ళు ఇంకెళ్ళకండి, వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తే వచ్చేయండి, ఏదోలాగా కింద మీద పడి అని చెప్పే ప్రయత్నమేమో. ఇక అవంతి శ్రీనివాస్ గురించి, పీఆర్పీలో ఉండి తర్వాత ఎన్నికల ముందు వైసీపీలో చేరాడు. మొదటి క్యాబినెట్లోనే మంత్రి అవ్వడం అదృష్టం. పెద్ద వ్యాపారాల కారణంగా తాత్కాలికంగా పార్టీని వదిలిపెట్టినట్లు అనుమానం. మంచి పేరు తెచ్చుకున్న అవంతి శ్రీనివాసరావు. మంచి పేరు అంటే ఖచ్చితంగా ఆయన పెద్ద వివాదాలకి వెళ్ళడం, వేరే వాళ్ళగా సామాజిక పరంగా పవన్ కళ్యాణ్ తిట్టడం, ఇంకోళ్ళని తిట్టడం, ఆ పని చాలా తక్కువ చేస్తారు మిగతా వాళ్ళని కంపేర్ చేసుకుంటే. మరి ఆయన ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు అంటే విద్యా సంస్థలు అవి ఉన్నాయి కాబట్టి, ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పెడుతున్నది కాబట్టి ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు. అందులోని కూడా అసలు నిప్పు ఉప్పులాగా ఉన్నది. అసలు గంటా శ్రీనివాసరావు గారు రాజకీయ పరంగా అవంతి శ్రీనివాస్ని పీఆర్పీలో తీసుకొచ్చిన సందర్భం, అప్పుడు వీళ్ళు గెలిచారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు గంటాకి ఈయనకి నిప్పు ఉప్పు కింద ఉన్నది. అదే భీమిలి ఆ ప్రాంతంలోని ఈయన విద్యా సంస్థలు ఉంటే అక్కడే గంటా ఎమ్మెల్యే. అందుకని ఇవన్నీ మనకు ఎందుకులే, లేనిపోనివన్నీ విని 5 సంవత్సరాలు సైలెంట్గా ఉందాం, తర్వాత చూసుకుందాంలే రాజకీయం అని చెప్పి ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాడని. ఇలా ఒక్కో కీలక నేత గురించి అంబటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో. ఇంకా వైసీపీని వదిలిపెట్టి వెళ్ళిన వారికి భవిష్యత్తు ఉంటుందని తాను అనుకోవటం లేదంటున్న అంబటి, వేరే పార్టీలో చేరిన ప్రాధాన్యత లేదు, ఉండదు అంటున్న మాజీ మంత్రి. వీళ్ళందరికీ కూడా ఆయన హితబోధ చేశారు. అయితే అక్కడ ఏమి ఇబ్బంది అయితే ఇక్కడ డోర్స్ ఏమైనా ఓపెన్ ఉన్నాయేమో, లేకపోతే మాట్లాడుకోండి అని చెప్పి సూచనలు ఇస్తున్నారు. ఎవరన్నా వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు కూడా ఆయన చేస్తున్నాడు. మీరు అక్కడికి వెళ్తే దెబ్బైపోతారు, ఈ టైంలో వెళ్ళకండి. ఎందుకంటే చాలామంది జనసేనలోకి, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి వాళ్ళు డోర్స్ ఓపెన్ చేశారు. బలమైన నాయకులు వీళ్ళందరూ కూడా బలమైన నాయకులే, ఇందులో ఎవరిని తీసేయడానికి లేదు. తెలుగుదేశం పార్టీ హౌస్ఫుల్ బోర్డు పెట్టినా జనసేనలో ఖాళీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ వెళ్ళిపోతారేమో, పెద్దవాళ్ళందరినీ వదులుకుంటే వైఎస్ఆర్సీపీకి రేపు 29లో మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటుందేమో అన్న ఆలోచనతో ముందస్తుగానే తనదైన శైలిలో, తనదైన సెటారికల్గా అంబటి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు
చాలా ఆసక్తికరంగా అసలు ఏం జరుగుతుంది, వీళ్ళందరూ ఏం చేస్తారు ఫ్యూచర్లో, లేకపోతే వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తున్న అంశం.